హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో రీసెంట్గా నా ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే మీరు చూడొచ్చు. లైక్ నేను ఈ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ పైన కానీ లేదంటే చార్ట్ ప్యాటర్న్స్ పైన కానీ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. సో ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఇన్వెస్టింగ్ కంటే కూడా లైక్ రీసెంట్గా ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లేదంటే డే ట్రేడింగ్ కానీ ఎక్కువగా చేస్తున్నారు. సో ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కానీ లేదంటే మన డే ట్రేడింగ్ కోసం అంటే మనకి ఎక్కువగా క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ లేదంటే చార్ట్ ప్యాటర్న్స్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అనేది అవుతుంది అన్నట్టు. సో నేను దాన్ని లైక్ నా మనసులో పెట్టుకొని లైక్ మీకు ఏ విధమైన వీడియోస్ అయితే ఎక్కువగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తే లైక్ ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అండ్ దీనికి కొంచెం రెస్పాన్స్ కూడా కొంచెం బాగానే వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ పైన చార్ట్ ప్యాటర్న్స్ పైన నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. అండ్ మనం ఈ టాపిక్లోకి లైక్ వెళ్ళకంటే ముందు నేను ఫస్ట్ ఈ వీడియోలో ఏం చెప్తానంటే లైక్ ఫస్ట్ అసలు ఈ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను లైక్ ఒక వైట్ బోర్డ్ పైన అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత నేను మీకు లైక్ చార్ట్లో అయితే మీకు చూపిస్తాను లైక్ ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా అంటే లైక్ మూవ్మెంట్ వస్తుందని చెప్పేసి అది మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి వాల్యూమ్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎంట్రీస్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఎగ్జిట్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి, అది కంప్లీట్గా నేను మీకు ఒక ట్రేడ్ సెటప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ అసలు ఈ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం ఫస్ట్ చూసుకుందాము. సో మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి త్రీ లైన్స్ తో మనకు ఫామ్ అవుతుంది. 3 లైన్స్ అంటే మనకి 3 డోజీ క్యాండిల్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. 3 డోజీ క్యాండిల్స్తో మనకు ఫామ్ అవుతుంది. సో మనకి డోజీ క్యాండిల్స్ అంటే మీకు తెలుసు, మనకి ఆల్మోస్ట్ మనకి ప్రైస్ అనేది మనకి క్లోజింగ్ ప్రైస్ అండ్ ఓపెనింగ్ ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అంటే మనకి దగ్గరలో అనేది మనకి క్లోజ్ అనేది అంటే చాలా నారో రేంజ్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం డోజీ క్యాండిల్ అంటాము. సో మనకి ఇది ట్రై స్టార్ అంటే మనకి 3 స్టార్స్ అనేది మనకి ఫామ్ అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అంటే మనకి 2 డోజీ క్యాండిల్స్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. అండ్ మనకి మిడిల్ అంటే సెకండ్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అవుతుందో అది వచ్చేసి మనకి ఈ విధంగా అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి లైక్ ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది కదా, దీని ఫామ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే మనకి ఫామ్ అవుతుందో ఈ మనకి సెకండ్ డోజీ క్యాండల్స్టిక్ ఫామ్ అయిన బాడీ ఏదైతే ఉంటుందో ఈ బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఈ ఫస్ట్ క్యాండిల్స్టిక్ యొక్క బాడీకి అండ్ సెకండ్ క్యాండిల్స్టిక్ యొక్క బాడీ కంటే పైకి అనేది ఉండాలన్నట్టు. సో అప్పుడే మనకి ఈ బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి వ్యాలిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విక్స్ అండ్ టేల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇది ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉన్నది అన్నది మనకి ఈ ప్యాటర్న్ అంటే మనకి ఈ ప్యాటర్న్ వ్యాలిడేట్ అవ్వడానికి మనకి ఏం ఉపయోగపడదు. కానీ ఈ రేంజ్ ఎంత పెద్దగా ఉంటే మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత దాని ప్రైస్ మూమెంటం అన్నది మనకి అంత మంచిగా లైక్ అది దాని మూమెంటం అన్నది మనకు ఉంటుంది అన్నట్టు. సో మనకి టాల్ క్యాండిల్స్ ఉన్నప్పుడే మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ప్రైస్ మూమెంటం అన్నది మనకి చాలా హెవీగా అనేది వస్తుంది అన్నట్టు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అండ్ మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అన్నది మనకి లైక్ ఒక అప్ ట్రెండ్లో అన్నది మనకి ఫామ్ అవుతుంది. లేదు అంటే మనకి డౌన్ ట్రెండ్లో మనకి ఎప్పుడైతే మనకి కరెక్షన్ అన్నది జరుగుతుందో కరెక్షన్ జరిగినప్పుడు కూడా మనకి ఇది ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అన్నది బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. అండ్ కొన్నిసార్లు మనకి ఈవెన్తో మనకి క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయినా మనకి రివర్సల్ అయ్యేదానికంటే మళ్ళీ మనకి కంటిన్యూయేషన్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇది మనకి అంటే మనకి ఈ ప్యాటర్న్ అన్నది మనకి ఎంత సక్సెస్ రేట్ ఉందో మనకి అంత ఫెయిల్యూర్ కూడా ఉంది. అంటే మనకి చూసుకున్నట్టయితే ఇది 52% మాత్రమే మనకి సక్సెస్ రేట్ అనేది మనకి ఇస్తుంది. అంటే మనకి కరెక్ట్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అవుతుంది. లేదు అంటే మనకి డౌన్ సైడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మనకి లైక్ ఒక ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అంటే మనకి అప్ ట్రెండ్లో మనకి ఇది ఫామ్ అయినప్పుడు మనకి ట్రెండ్ రివర్సల్ అనేది అవుతుంది. అంటే మనకి 52% అంటే 10 టైమ్స్ మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే అందులో మనకి 52% అంటే మనకి ఆల్మోస్ట్ అంటే మనకి 5 టైమ్స్ అన్నది మనకి ఇది మనకి అనుకున్న డైరెక్షన్లో పోతుంది. అండ్ 5 టైమ్స్ అన్నది మనకి ఇందులో అనుకున్న దానికంటే ఆపోజిట్ సైడ్ అనేది మనకి వెళ్తుంది.
సో ఇది వచ్చేసి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి లైక్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఈ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే నేను మీకు చెప్పానో ఇందులో మనకి 4 ప్రైజ్డ్ డోజీ ఒకవేళ మనకి ఫామ్ అయినట్టయితే లైక్ ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది కదా, మనకి లైక్ డైలీ అప్పర్ సర్క్యూట్ హిట్ అవుతూ మనకి ఓపెన్ అవుతుంది కదా, లైక్ ఈ విధంగా దీన్ని మనం ఫోర్ ప్రైజ్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అంటాం. అంటే మనకి ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, హై అండ్ లో అన్ని కూడా మనకి ఒకటే ప్రైస్ ఉంటుంది అన్నట్టు. దాన్ని మనకి 4 ప్రైజ్డ్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అంటాము. ఒకవేళ ఇన్ కేస్ మనకి ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ లో మనకి ఒక్క 4 ప్రైజ్ డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఉన్నా కూడా మనకి ఆ ప్యాటర్న్ అన్నది ఇన్వాలిడేట్ అన్నది అవుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఒక స్ట్రక్చర్. సో ఇందులో మనకి నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మనకి వాల్యూమ్. సో మనకి వాల్యూమ్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఒకవేళ ఇది బుల్ మార్కెట్లో కనుక మనకి ఫామ్ అయినట్టయితే ఎప్పుడైతే మనకి ఈ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుందో అక్కడ మనకి వాల్యూమ్ అనేది మనకి పడుతూ వచ్చింది అనుకోండి. బులిష్ మార్కెట్లో మనకి ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనకి వాల్యూమ్ అనేది మనకి పడుతూ వచ్చింది అనుకోండి, అందులో మనకి బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ అనేది అవుతుంది. అది మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి వాల్యూమ్ అనేది మనకి పెరిగి అక్కడ మనకి విన్నింగ్ రేట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఇస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి బుల్ మార్కెట్లో ఈ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి వాల్యూమ్ అనేది పడుతుంది. అదే మనకి బేరిష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది అన్నట్టు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, బుల్ మార్కెట్లో వచ్చేసరికి మనకి వాల్యూమ్ అనేది పడుతుంది అండ్ బేరిష్ మార్కెట్లో వచ్చేసరికి మనకి వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అప్పుడే మనకి విన్నింగ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అనేది మనకు వస్తుంది బ్రేక్అవుట్ అయినప్పుడు. నేను బుల్ మార్కెట్లో వచ్చేసరికి మనకి బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ అనేది అవుతుంది అండ్ బేరిష్ మార్కెట్లో మనకి బ్రేక్అవుట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది అవుతుంది. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏ విధంగా బ్రేక్అవుట్ అవుతుందంటే మనకి 52 వీక్ హై నుంచి మనకి 52 వీక్ లో కనుక మనం తీసుకున్నట్టయితే మనం ఈ సపోజ్ మనకి 52 వీక్ హై వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం, మన లో వచ్చేసరికి మనకి 20 రూపీస్ అనుకుందాం. అండ్ మనకి దీన్ని 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నట్టయితే మనకి లైక్ ఇది వచ్చేసరికి మనకి 1/3, ఇది వచ్చేసరికి మనకి 3/3 అండ్ ఇది వచ్చేసి మనకి 1 అనుకున్నట్టయితే ఒకవేళ మనకి ప్రైస్ స్ట్రక్చర్ అనేది మనకి ఈ విధంగా అంటే అబోవ్ 1/3 లో మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతున్నట్టయితే అంటే మనకి 52 వీక్ హైకి దగ్గరలో మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఈ రేంజ్లో కనుక మనకి ప్రైస్ యాక్షన్ జరుగుతున్నట్టయితే ఇక్కడ కనుక మనకి ఈ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ కనుక మనకి అయినట్టయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి లైక్ లోవర్ థర్డ్లో మనకి ప్రైస్ యాక్షన్ అనేది మనకి జరుగుతున్నట్టయితే అప్పర్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి అంటే లైక్ అప్పర్ థర్డ్లో మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి కిందికి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కంటే కూడా మనకి లోవర్ థర్డ్లో మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరిగి మనకి అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే ఇందులో మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో మనకి స్ట్రక్చర్ చూసుకున్నాము, వాల్యూమ్ చూసుకున్నాము అండ్ వాల్యూమ్ చూసుకున్న తర్వాత మనకి ఇది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇది మనకి ఫామ్ అవుతుంది అన్నది మనం చూసుకున్నాము. సో ఫ్రెండ్స్ ఇందులో మనం ఇప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలైతే మనం చూద్దాము. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ క్యాలిక్యులేషన్ అంటే లైక్ సపోజ్ ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి డోజీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిందని చెప్పేసి అనుకుందాము. సో మనకి ఇంత హై అండ్ లో ఉంటుంది కదా, హై వచ్చేసరికి మనకి 10 రూపీస్ అనుకుందాము అండ్ లో వచ్చేసరికి మనకి 9 రూపీస్ అనుకుందాము. సో మనకి 10 - 9 అంటే మనకి 1 రూపీ వస్తుంది. సో మనకి టార్గెట్స్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇప్పుడు 1 ఉంది కదా, మనకి ఏదైతే డిఫరెన్స్ ఉందో మనకి 1/10 అంటే మనకి 1/10 అంటే మనకి 10% అన్నట్టు. సో మనకి 10% అనేది మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్. సో మనకి అప్ సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి 1 + 10% ప్లస్ మనకి 10 రూపీస్ అంటే మనకి 1 + 10% అంటే మనకి ఇది 10 రూపీస్. మనకి 10% అంటే 10/100 అంటే మనకి ఇది 0.1 వస్తుంది. దాని తర్వాత మనకి చూసుకున్నట్టు ఇది 1 అంటే మనకి ఇది వచ్చేసి మనకి 11.1% అనేది మనకి అప్ సైడ్ టార్గెట్. అండ్ డౌన్ సైడ్ కనుక మనకి చూసుకున్నట్టయితే మనకి 9 - 1 ప్లస్ మనకి మళ్ళీ మనకి 10%. సో మనకి చూసుకున్నట్టయితే 9 - 1.1 మనకి చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 7.9 అనేది మనకి వస్తుంది. అంటే మనకి డౌన్ టార్గెట్ వచ్చేసరికి మనకి 7.9 అండ్ అప్ టార్గెట్ వచ్చేసరికి మనకి 11.1 అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్. మనకి స్టాప్ లాస్ అనేది మనకి ఈ హై దగ్గర మనకి స్టాప్ లాస్ లాగా మనం పెట్టుకోవచ్చు. అది మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ కాబట్టి మనకి లోవర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి 7.9 రూపీస్ వరకు మనకి లోవర్ సైడ్ అయితే మనకి ప్రైస్ మూమెంటం అనేది మనకి ఉంటుంది అన్నట్టు. అండ్ అప్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి 11.1 రూపీస్ వరకు మనకి ప్రైస్ మూమెంట్ అనేది మనకి ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి
బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. మనకి ఈ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది మనకి మోస్ట్లీ ఏంటంటే మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ అనేది మనకి హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఉండొచ్చు, లేదంటే ఆబ్లిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఉండొచ్చు, లేదంటే మనకి మూవింగ్ యావరేజెస్ అని ఉండొచ్చు, లేదంటే లైక్ ఇంకేదైనా మనం చూసుకున్నట్టు ఈ ఇండికేటర్స్ ఉంటాయి కదా, లైక్ ఆర్ఎస్ఐ కానీ ఏడిఎక్స్ కానీ అవి కూడా మనము లైక్ ఇప్పుడు ఆర్ఎస్ఐ అనేది మనకి ఎబో 80 వెళ్ళిపోయింది అనుకోండి, అంటే మనకి ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిపోతుంది కదా, లైక్ అలాంటి సిచ్యువేషన్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకొని అక్కడ మనకి ఫామ్ అయినట్టయితే అక్కడ మనకి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసి అందులో మనం ఎంటర్ అయితే తీసుకోవచ్చు. అండ్ దాని ప్రకారంగా కూడా మనము లైక్ ఎగ్జిట్ పాయింట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని బేస్ చేసుకునే కాకుండా అండ్ లైక్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఎగ్జిట్ పాయింట్స్ మనము లైక్ ఈ 0.1 లేదంటే 6% లేదంటే 5% కాకుండా మనము లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ కనుక మనం చూసుకున్నట్టయితే లైక్ స్వింగ్ ట్రేడింగ్ అంటే మనకు ఐడియా ఉంటుంది. మనకి లైక్ ఒక 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో మనకి ఈ విధంగా మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయినట్టయితే మనకి డైరెక్ట్ టార్గెట్ అనేది మనకి ఈ లోవర్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ సపోర్ట్ లైన్ దగ్గర అనేది మనం టార్గెట్ని అయితే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ పాయింట్. సో మనం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాము. తర్వాత వాల్యూమ్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తుందో మనం తెలుసుకున్నాము. దాని తర్వాత మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇది ఫామ్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏ విధంగా బ్రేక్అవుట్ అవుతుందో కూడా మనం చూసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అన్న కూడా మనం చూసుకున్నాము. అండ్ స్టాప్ లాస్ని ఏ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలో కూడా మనం చూసుకున్నాము. అండ్ లైక్ ఒక స్వింగ్ ట్రేడింగ్లో కానీ లైక్ డిఫరెంట్ ఆఫ్ ట్రేడ్ సెటప్లో మనము లైక్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనం ఏ విధంగా ఫామ్ అవుతుంది అని ఎక్కడ మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాలో కూడా తెలుసుకున్నాము ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అండ్ దీన్నే మనము లైక్ ఇప్పుడు ఒక చార్ట్లో అయితే మనం చూద్దాము. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అనేది ఇది అర్థమవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి నెస్లే ఇండియా. నెస్లే అనేది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, లైక్ చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డైలీ చార్ట్లో మనకి ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. సో మనకి లాస్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకి 21 డిసెంబర్ అంటే మనకి నిన్న అంటే మండే రోజు ఈ క్యాండిల్స్టిక్ అయితే మనకి ఫామ్ అయింది. సో మనకి ఇది వచ్చేసి మనకి 17th, దాని తర్వాత 18th డిసెంబర్ అండ్ 21st డిసెంబర్ ఈ 3 days ది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, అంటే మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసరికి మనకి కంటిన్యూస్గా మనకు ఒక అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత మనకు ఒక బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. సో మనకి ఈ లోవర్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లోవర్ లైన్ అనేది మనకి బ్రేక్ అయినట్టయితే అంటే మనకి 18,112 ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి డౌన్ సైడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి సెకండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీరు చూడవచ్చు, దీని రేంజ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. రేంజ్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్టయితే హై వచ్చేసరికి మనకి 18,599 అండ్ లో వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే 18,158. సో ఆ రెండింటి మధ్యలో మనకి డిఫరెన్స్ అనేది తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే అందులో మనకి ఎంతో కొంత పర్సంటేజ్ అనేది మనకు వస్తుంది. సో ఆ పర్సంటేజ్ కనుక మనకి చూసుకున్నట్టయితే దాని ప్రకారంగా మనము అందులో లైక్ ఏ విధంగా అంటే ఈ లో నుంచి మనం లైక్ టార్గెట్స్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసరికి మనకి లైక్ ఈ లోని కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి అది ఎంట్రీ పాయింట్ అవుతుంది. దాని తర్వాత మనకి టార్గెట్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని, అది వచ్చేసరికి మనకి టార్గెట్ అంటే ఎగ్జిట్ పాయింట్. అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి క్యాండిల్ యొక్క హై. మీరు ఇంకా లైక్ టైట్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏమైనా స్టాప్ లాస్ లాగా అయితే కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనకి ఇది బ్రేక్ అయినట్టయితే మనకి వాల్యూమ్ కూడా మనకి సపోర్ట్ చేసినట్టయితే మనకి డౌన్ సైడ్ అనేది మనకి ఈజీగా అనేది మనకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి బేరిష్ ట్రై స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.